అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయ్ కుమార్. మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మనం బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, రాబోయే తరం బాగుండాలన్నా 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ. ఈ 3 పార్టీలు కూడా కలిపి కూటమిగా ఏర్పడి ప్రజలందరికీ న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో మనందరం కూడా ముందుకెళ్ళి నడుం బిగించి ఎవరికి ఓటేస్తే బాగుంటుందో ఒకసారి నిర్ణయించుకుందాము. అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు పిఠాపురంలో ఎన్నో రోజుల నుంచి సభలు, మీటింగులు పెడుతున్నారు. ఒక్కసారి ఆయన్ను కూడా మనం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఒకసారి గాజు గ్లాస్కి 13వ తారీఖున ఓటేసి ఆయన మనస్ఫూర్తిగా గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే ఆయన అసెంబ్లీలోకి వెళ్ళి ఒక్కసారి కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అన్న మాట వినడం కోసం పిఠాపురం ప్రజలు అలా ఎదురు చూస్తూనే ఉన్నారు. కొంతమంది ఎన్నో రకాలుగా విమర్శలు ఇస్తున్నారు. అంటే ముద్రగడ పద్మనాభం గారు అయితే ఏకంగా ఊరు నుంచి తరిమి కొడతారు. అసలు నేను నిజంగా ఆయన కానీ గెలిస్తే కనుక నేను కాపు తీసేసి రెడ్డిగా పెట్టుకుంటాను అని రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన కూతురు, ఆ అల్లుడు కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీలో సీట్ ఇస్తారా లేకపోతే కోట్లు ఇస్తారని రాలేదండి. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం, ఆయన నమ్మకం, ఆయన నీతి నిజాయితీ చూసి వచ్చారని ఆవిడే మనకి ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. సో ఎన్ని వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి చేసినా 13వ తారీఖున ఎలాగైనా సరే కూటమిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మాకేమీ ఇచ్చేస్తారో, సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా పిఠాపురంలో స్వచ్ఛందంగా పార్టీ కోసం పని చేస్తున్నారు ఎండల్లో అంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన రోజుకి 2 కోట్లు సంపాదించగలడు. రోజుకి 2 కోట్లు. 100 సినిమాలకి సైన్ చేస్తే 200 కోట్లు వస్తుందండి. 100 రోజుల్లో గెస్ట్ రోల్ చేసినా, కొన్ని యాడ్లు చేసినా కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. అవన్నీ మానుకుని ప్రజల కోసం ఆయన నమ్మకంగా కష్టపడి పని చేస్తున్నాడంటే ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. గతంలోకి వెళ్తే రాజకీయ నాయకులు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది రౌడీ షీటర్లు ఉన్నాయి, వాళ్ళ మీద జైలుకి వెళ్ళి వచ్చారు, ఎన్నెన్నో చేశారు. కానీ మెగా ఫ్యామిలీకి నాకు తెలిసి మాట్లాడితే 3 పెళ్ళాలు 3 పెళ్ళాలు తప్పించి కోడిగుడ్డుకి ఏకలు పీకితే ఎన్ని పీకితే ఏం వస్తుందా, ఏం దొరుకుద్దా, ఏం తప్పు దొరుకుద్దా అని వెతికే కొంతమంది జనం మనం చూస్తున్నాం. సో ఇవన్నీ ఎవరేమనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం 10 సంవత్సరాల నుంచి మనం పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నారో, ఆయన తీసిన కొన్ని సినిమాలు ఆ డబ్బులు కూడా ప్రజలకి ఉపయోగించారు. మనం అన్నీ చూస్తున్నాం. సో ఎవరు ఏమనుకున్నా ఒక్కసారి గెలిపిద్దాం. ఎంతోమంది గవర్నమెంట్లకి మనం అవకాశం ఇచ్చాం కాబట్టి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి కూడా రిక్వెస్ట్గా నేను అడుగుతున్నాను, ఒకసారి ఓటేసి గెలిపిద్దాం, ఆయన కూటమిని గెలిపిద్దాం. థ్యాంక్ యూ.